ఇప్పుడు 7వ ప్రశ్న. యేసు ప్రభుని ముగ్గురు జ్ఞానులు మేఘాయ్ అంటారు. మేఘస్ అంటే జ్ఞాని. ముగ్గురు జ్ఞానులు వచ్చి చూశారు కదా యేసు ప్రభుని, బేబీని దగ్గరకు వచ్చి ఆయన్ని ఆరాధించారు కదా. మరి ఎంతమంది వచ్చారు? మామూలుగా ముగ్గురు అని అనుకుంటారు. అది నిజమేనా? బైబిల్లో అది ముగ్గురు అని లేదు. కొందరు జ్ఞానులు, తూర్పు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించారు అని అన్నది. వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకలు 3 రకాలైనటువంటి కానుకలు: బంగారం, సాంబ్రాణి, బోళం. 3 కానుకలు తీసుకొచ్చారు కాబట్టి మనం ముగ్గురు అని అనుకుంటాం. కొంతమంది ఏమంటారంటే గోల్డ్, బంగారం దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు ఆయన దేవుని దగ్గరికి, సొలొమోను రాజు దగ్గరికి ఏ విధంగా షేబా బంగారం తీసుకొచ్చిందో ఆ విధంగా బంగారం తీసుకువచ్చి ఆయన్ని ఒక విధంగా రాజుగా ఆయన గుర్తించినట్టుగా. బోళం దేనికి గుర్తంటే ఎవరైనా చనిపోతే బోళం వేస్తారు. దాన్ని బట్టి యేసు ప్రభు ఆయన మరణిస్తాడు అనే దాన్ని గుర్తించినట్లుగా కొంతమంది చెప్తారు. ఫ్రాంకిన్సెన్స్ అంటే సాంబ్రాణి ఎప్పుడు వాడతారు అంటే దేవునికి అర్పితంగా, దేవుని ఆరాధించేటప్పుడు సాంబ్రాణి ధూపం వేస్తారు అని, అంటే ఆయన్ని దేవుడిగా గుర్తించారు అని. కాబట్టి రాజుగాను, ఆయన మరణించేటువంటి సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగాను, దేవునిగాను ఆయన్ని గుర్తించినట్టుగా కొంతమంది చెప్తారు. కానీ దానికంటే బెటర్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఆ 3 కూడాను ఎక్స్పెన్సివ్, విలువైనటువంటి కానుకలు. షేబా రాణి ఏ విధంగా సొలొమోన్ రాజుకు విలువైనటువంటి గిఫ్ట్స్ తీసుకొని వచ్చిందో ఆ గిఫ్ట్స్ లో ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ గిఫ్ట్స్ దేన్ని సూచిస్తుందంటే ఆయన రాజు అని గుర్తించి విలువైనటువంటి గిఫ్ట్స్ ని తీసుకొచ్చారు. అంతేగాని ఆయన రాజుగా గుర్తించారని కానీ, లేకపోతే ఆయన మరణాన్ని మననం చేసుకున్నారని, మరణించి మనం రక్షిస్తాడు అనేటువంటి అవగాహన ఉన్నట్లుగా మనం చెప్పలేము.